గొర్రెలు అనే వాడిని దగ్గరికి వెళ్ళేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి మీరు ప్రశ్నించడం మానేసి దండం పెట్టాల్సినంత అవసరం ఏంటి? ఆయనతో సాల్వా కప్పించుకున్నారు మీరు, సాల్వా కప్పించుకున్నారు, దండ వేయించుకున్నారు. చూడండి ఒకవేళ ఉంటే చూపించండి నాకు. ఓకే ఉన్న పర్లేదు. మీకు గుర్తులేవు అవి? నాకు తెలియదండి. లేదు సార్, మీరు అబద్ధం. సరే ఉండని అబద్ధాలే అనుకోండి. మీరు ఎందుకు సాల్వా కప్పించుకున్నారు? సాల్వా ఉంది నా మీద, సాల్వా కప్పారు. ఆయన దగ్గర వస్తే ఎక్కువ నా దగ్గరికి అసలు నా కట్ల కనిపెట్టి మాట్లాడాడు ఆయన. మీరు దండం పెట్టారు, మరి ఎలా పెట్టారు? దండం అంటే ఆయన ఏమన్నాడు, నాకు హామీ ఇచ్చాడు, సరే తగ్గించుకుంటా లేకపోతే మానేస్తే ఏదో అంటే తదాస్తు ఏదో అన్నాడు. సరే నేను థ్యాంక్ యూ అన్నాను ఆయన దగ్గరికి. సార్ ఇప్పుడు అది నా వ్యక్తిగతం అండి. ఒక్క నిమిషం ఇప్పుడు నేను దండం పెట్టాను, ఎందుకు పెట్టాను, సరే ఇప్పుడు ఆయన మానుకుంటా, ఒక్క నిమిషం ఉండండి, ఒక్క నిమిషం ఆయన ఓకే మానుకుంటా అంటే ఓకే నాకు కూడా ఆశ్చర్యం అనిపించింది. సరే ఆయన మానుకుంటాడు అంటే మమ్మల్ని తిట్టేది మానుకుంటాడు, నా దేవుళ్ళ జోలికి రాడు అనుకొని నేను అనుకున్నా. సరే థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు కూడా ఏదైనా నాకు మంచి చేస్తే ఇట్లా, ఇది ఇండియన్ కల్చర్, ఇది హిందూ కల్చర్ కాదు, ఇండియన్ కల్చర్ ఇది నమస్తే పెట్టడం. కల్చర్ అంటే ఒక క్రైస్తవుడు ఎలాంటి కల్చర్ పాటించాలి సార్? అది ఇప్పుడు ఇది నా కల్చర్ సార్. ఒకటి క్రైస్తవుడు అనేవాడు సార్ ఏదన్నా ఉన్నా సరే ఇది నా కల్చర్.